ఈడైతే ఒక టార్టైస్ కనిపించింది చనిపోయినట్టు. ఇది కాకుండా సేమ్ అది ఆడ ఇంకొకటి ఉంది. అంటే ఇంకొంచెం దూరంలో ఇంకా 2-3 ఉన్నాయి. చాలా ఉన్నాయి టార్టైస్. అసలు ఈ టార్టైస్ సూసైడ్ చేసుకుంటారా ఏంది అర్థమవుతలేవు. ఫైనల్ అయితే కాకినాడ బీచ్ వచ్చినాము. ఇది కొంచెం పొల్యూటెడ్ అనుకోండి. వాళ్ళు కష్టాలు చేసుకుంటా బీచ్ కాడికి వచ్చినాం. అలా బీచ్ ఎట్లా ఉంటుందో మనకి ఏం ఐడియా లేదు. ఫైనల్ అయితే మనం బీచ్కి అనేది వచ్చేసినాం. ఈ బీచ్ ఆడైతే ఎగ్జామ్లో పడతారు. ఇక్కడ కూడా సేమ్ సో గాయస్ అయితే మనం ఉప్పాడ బీచ్ పోతాం కదా, ఆ దారిలో ఉంటుంది ఇది. మా దారిలో ఉంది లొకేషన్. ఇప్పుడు చెట్లు గిట్లన్నీ కొట్టుకొచ్చుకొని ఉన్నాయి. ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో గాయస్ అయితే వచ్చేసి మనకు బీచ్ 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 మొత్తం ఫోటోషూట్లే. ఏమైందిరా? సో ఇట్లా మనము బీచ్ వెళ్తుంటే దారిలో వచ్చిందన్నమాట ఇది లొకేషన్. మొత్తం లాంగ్ దాకా చూసుకుంటే అసలు ఏమని ఉందా లొకేషన్. మొత్తం వచ్చేసి ఇవన్నీ కొండలు పెట్టారనమాట. సో గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీగా. సో నాకు తెలిసి కొన్ని రోజుల వాటర్ ఇంత పైకి వస్తాయి అన్నమాట. ఇక అటు సైడ్ ఉన్న ఇళ్ళన్నీ డేంజరే. ఇప్పుడు కాకుండా 10 years తర్వాత అయినా 20 years తర్వాత అయినా. తిప్పి పడే బీచ్ పోయి ఇట్టో వచ్చినాం మనం. చూస్తారు కదా. ఏ హాయ్. సో మనం బీచ్ అని పూచి అయినాం. ఏం చేద్దాం, నేను వచ్చిన మొట్ట కూడా అడిగి నేను 10 గంటలకి రూమ్ తీసుకో. అరే నేను అన్నవరం పోయి రూమ్ తీసుకుని అయిపోతుంటా. అన్నవరం పోయి వెళ్ళి వచ్చిన తర్వాత కదరా వర్త్ వర్మ వర్త్. వచ్చేస్తాం మన ఎన్ని రోజులు రా ఇంట్లో కూర్చుంటారు. బయటికి రండి రా, బయటికి రండి. ఏమైనా ఉందా స్పాట్? ఫైనల్లీ అయితే మళ్ళీ బీచ్కి వచ్చినాం ఇటాడు తిరిగి. సో మన చూడండి బాధకరమైన విషయం, పవన్ టార్టైస్ చనిపోయింది. ఈడైతే ఒక టార్టైస్ కనిపించింది చనిపోయినట్టు. ఇది కాకుండా సేమ్ అది ఆడ ఇంకొకటి ఉంది. సో సేమ్ ఇక్కడ ఇంకో పెద్ద టార్టాయిస్
చనిపోయిందన్నమాట. అట్లా చూసుకుంటే ఇంకొంచెం దూరంలో ఇంకా 2-3 ఉన్నాయి, చాలా ఉన్నాయి టార్టైస్. అసలు ఈ టార్టైస్ సూసైడ్ చేసుకుంటున్నాయా ఏంది అర్థమవుతలే. ఇగో ఇదొక షెల్లు, ఇది వచ్చేసి ఇంకోటిగో ఇది టార్టైస్ సూసైడ్ స్పాట్ లాగా ఉంది ఇది. ఆ దూరంలో ఆడ ఇంకా 2 ఉన్నాయి. సో ఈ స్పాట్కి వస్తే ఇంకొకటి సేమ్ అట్లానే చనిపోయి ఉంది. సో మళ్ళీ ఇంకొక అడిగి వస్తే ఇంకోటి చనిపోయి ఉంది. ఏంది అసలు ఎన్ని గానం ఎందుకు ఉన్నాయి? ఇక్కడ లోకల్స్ని అడిగి తెలుసుకుందాం. సో గైస్ మనకైతే పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకలే. అది అలలో కొట్టుకోమని చచ్చిపోతాయి అని చెప్తారంట. కానీ ఇదైతే సూసైడ్ చేసుకోవడానికి ఒక సడన్ ఏజ్ అయిపోయినాక అది చనిపోవడానికి వస్తే ఇది లైక్ ఒక ఎవరు లేని కాడికి వస్తాయి కదా. సో ఇలాంటి స్పాట్కి వచ్చి చనిపోతే అనుకుంటున్నా. సో గెస్ మనకి ఏం దొరికింది. సో నిజంగా ఇదైతే మంచిగా క్లాసిక్ ఉంది. ఇది కాకినాడలో సూపర్ అసలు. అరే ఇరిగిపోయినా దొరికినాయి. ఇక షెల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. షెల్స్ సేమ్ మనకు బాపట్ల బీచ్లో ఉన్నట్టు షెల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో గైస్ ఇవన్నీ మీరు హోల్స్ చూస్తున్నారా? ఈ హోల్స్ ఉన్నవన్నీ వచ్చి దీంట్లో క్రాబ్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్నవి ఇందాక మాకైతే కనిపించినాయి. ఓడి అమ్మ వీడు